జీవో ఎంఎస్ నెంబర్ 44 ఏదైతే ఇచ్చారో దాంట్లో చాలా క్లియర్ కట్గా గవర్నమెంట్ చెప్తుంది సార్, డిస్కామ్స్ పరిస్థితి బాగలేదు. మనకున్న 2 డిస్కామ్లు, ఆ డిస్కామ్ల నుంచి మొత్తం రైతాంగానికి ఉచితంగా ఇచ్చేటటువంటి కరెంటు, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్కి ఇచ్చేటటువంటి కరెంటు, వాటర్ సప్లై స్కీమ్స్ ఇచ్చేటటువంటి కరెంటు, సీవరేజ్, డ్రైనేజు, హైదరాబాద్ సిటీలో ఉండేటటువంటి వాటర్కి ఇచ్చేటటువంటి కరెంటు, ఇవి మాత్రమే ప్రభుత్వం ఇచ్చేటటువంటి సబ్సిడీస్. అది కాకుండా పేదవాళ్లకు, ఎస్సీ ఎస్టీలకు ఏదైతే 100 యూనిట్ల లోపు ఫ్రీ ఇస్తామో దానికి ఒక 1700 కోట్లు అదొకటి ఉంటుంది సార్. సో ఇవన్నిటినీ క్లబ్ చేసి తీసి ఒక కంపెనీ కింద రిజిస్టర్ చేస్తూ ఉన్నారు సార్. ఇప్పుడు ఆ కంపెనీ పరిస్థితి ఎట్లా ఉంది? -25,000 కోట్ల రూపాయలు ఉన్నారు సార్. దాంట్లో -25,000 కోట్ల రూపాయలతోని ఒక కంపెనీని ప్రారంభిస్తూ ఉన్నాము. ఈ కంపెనీకి మీరు మాకు లైసెన్స్ ఇవ్వండి, దీంతో మేము రైతాంగాన్ని ఉద్ధరిస్తామని ప్రభుత్వం చెప్తుంది సార్. నమ్మశక్యంగా లేదు సార్. ఎందుకు నమ్మశక్యంగా లేదు? జనరల్గా గవర్నమెంట్ ఒక బాండ్ ఇచ్చినా, ఒక పేపర్ ఇచ్చినా ఎవరైనా సీరియస్గా తీసుకుంటారు. ఎందుకు నమ్ముతలేమంటే గత 2.5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం యొక్క వైఖరి మీరు చూసినట్టయితే అడుగడుగున మోసమే జరిగింది సార్. రైతుకు అడుగడుగున మోసమే జరిగింది.